హాయ్ ఫ్రెండ్, మీరంతా బాగుండారా? ఈరోజు మనము నాటుకోడి చికెన్ చేసుకున్నాం. నాటుకోడి ఎట్లా చేయాలో చూద్దాం. అందరికి వస్తుందిలే కానీ నాటుకోడి ఏమంటే చూద్దామని చూపిస్తున్నాను. నాటుకోడి చేసే విధానం చూపిస్తాను. ఫస్ట్ మనం ఏమేమి వేయాలో చూపిస్తాను. దీంట్లోకి కారం వేద్దాము. ఒక 4 చెంచాలు కారం వేద్దాము. దీంట్లోకి 2 3 4 చెంచాలు కారం వేసినాము. ఉప్పు తగినంత వేద్దాం. ఉప్పు 1 చెంచా వేసినాము. 1.5 చెంచా ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసి కలిపి పెడదాం. దీంట్లోకి ఇంత మళ్ళీ తర్వాత దాంట్లోకి వేద్దాము. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పుదీనా వేసుకున్నాము, కొత్తిమీర, మెంతాకు, పచ్చిమిర్చి అంతా కలిపి ఒక 10 నిమిషాలు నానబెడదాం. ఒక 10 నిమిషాలు నానిందనుకో దాంట్లోకి వేసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. దీంట్లోకి 1 చెంచాడు ఆయిల్, ఇట్లా కలిపెడదాం. అంతా మనం చేసేది పాతకాలం వంట. అప్పట్లో ఇట్లా ఉప్పు కారం అన్నీ కలిపి పెడతారు. మనం అంతే చేస్తున్నాం. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత తాలింపు పెట్టుకున్నాం. దీంట్లోకి పెరుగు గిరిగి ఏమీ లేదు, పెరుగు వేసుకే అవసరం లేదు. దీంట్లోకి ఇవన్నీ ఐటమ్స్ వేసి తర్వాత కొబ్బరి గసగసాలు అవి జంచేద్దాం. మనము అప్పట్లో పెద్దలు ఎట్ట చేస్తున్నారో ఆ మోడలే చేసేద్దాం. మా ఇంట్లో మా అమ్మ అట్లనే చేసేది, ఉప్పు కారం కలిపి. అది గుర్తొచ్చి ఈరోజు చేస్తున్నాము. బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఒక 15 నిమిషాలు నానని ఉప్పు కారంలో. ఇప్పుడు మనం స్టవ్ ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. దీంట్లోకి నాటుకోడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. అంత అంటే ఎత్తలేదు, మనకి ఎంత కావాలంటే అంత. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డ వేసుకున్నాం. దాంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఎర్రగా వేయించిన తర్వాత చికెన్ వేసేద్దాం. ఉల్లిగడ్డ ఎర్రగైంది. 1 చెంచాడు అల్లం పేస్ట్ వేస్తాం. ఇది కొంచెం ఎర్రగా వేయించి దాంట్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఇది అల్లం పేస్ట్ ఎర్రగైంది. చికెన్ వేసేద్దాం. నాటుకోడి 15 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు బౌలంలో వేసేద్దాం. ఇది బాగా కలిపెడదాం. దీంట్లో బాగా మగ్గనిచ్చి తర్వాత కొంచెం నీళ్ళు వేసుకున్నాం. ఇది నాటుకోడి కదా, మటన్లాగా బాగా ఉడకాలి. ఇది దీనికి ఎప్పుడు ప్లేట్ వేసేద్దాం. దీంట్లోకి 1 గ్లాసున్నర నీళ్ళు వేసేద్దాం. ఇది బాగా ఉడికితే బాగుంటుంది.
చూడండి ఇట్లా ఉడుకుతా ఉంది. ఇంకా భాగంగా అర్ధ గంట పట్టుకుంటుంది ఇది ఉడకాలంటే. ముక్క ఉడికిందో లేదో చూద్దాము. ఇంకా బాగా ఉడకాలబ్బా. ఇప్పుడు ఇట్లా అంటే ఇరిగిపోతుంది, ఇది ఇలా ఉడకలేదు. ఇది చూడండి ఎట్లా ఉడికింది. ఉడికింది. దీంట్లో కొద్దిగా కొబ్బరి గసగసాల మిక్స్ చేసినది ఉంది, వేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి. ఇక ఇది కొబ్బరి పొడి మిక్సీ పట్టి పెట్టినాను, కొబ్బరి గసగసాలు ఎల్లిపాయ. ఇది దగ్గరికి అయిన తర్వాత ధనియాల పొడి వేసుకొని దించుదాం. కొత్తిమీర ధనియాల పొడి. కొంచెం చిక్కబడాల. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసేసుకుందాము. ఇప్పుడు దించేసుకుందాము. ఒక 5 నిమిషాలు ధనియాల పొడి వేసినాం కదా, కొంచెం మగ్గించుకొని కొత్తిమీర వేసుకొని దించుకుందాం. కొత్తిమీర నాటుకోడి చికెన్ ఉడికింది. మనం కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాము. నాటుకోడి చికెన్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో కాండి. నాటుకోడి చికెన్ అయ్యింది చూడండి. చికెన్ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఇది పాతకాలం వంట, ట్రై చేయండి. ఉంటాం ఫ్రెండ్స్.